హాయ్ హలో నమస్తే ఆదాబ్ నేను మీ అశోక్ విహాన్. ఇంట్లో ఇలా పాత డబ్బాలు ఉంటాయి కదా నూనెవి, 2 లీటర్స్ 5 లీటర్స్ వాటిని పడేయకుండా ఒక మంచి ఐటెంని అయితే చేసుకోవచ్చు. సస్టైనబుల్ థింగ్ అన్నమాట. బయట పడేస్తే పర్యావరణానికి చాలా హాని. సో ఇలా ట్రై చేయండి. నేనైతే ఇలా ఒక మంచి ఐటెం చేశాను. కింద బేస్ కొంచెం చూసుకోండి, కింద నిలబడడానికి అనమాట. అది ఏంటి అనేది మీకు చెప్తాను. కింద నిలబడడానికి అది కొంచెం మీరు చూసుకునే సైజ్ అయితే కట్ చేసుకోండి. మెజర్ చేసుకుంటే ఈక్వల్గా వస్తుంది. 2 పార్ట్స్ కింద ఇలాగ అయిపోయింది కదా, అది పెద్ద పార్ట్ ఇది చిన్న పార్ట్. అక్కడ మధ్యలో ఈ మూత ఉంది కదా, ఆ మూతకు తగ్గట్టుగా హోల్ అయితే పెట్టుకోవాలి. మూత ఎంత ఉందో అంత రౌండ్ చేసుకుని, నేను ఇలా సిజర్తో అయితే ట్రై చేశాను, వర్కౌట్ అవ్వలేదు. అందుకని ఇలా పాత చాకుతో ఇలా కాల్చి ఇలా కన్నం చేశాను అన్నమాట. దాన్ని ఇలా అంటే ఆ హోల్ ఉంది కదా కింద మూత కోసం మనం చేసాం, దాంట్లోకి అయితే ఇన్సర్ట్ చేశాను. ఇన్సర్ట్ చేసి అందులో మట్టి వేస్తున్నాను. ఏంటో మీకు ఇప్పటికే అర్థమైందా? అర్థం అవ్వకపోతే చూడండి ఎంత బాగా వచ్చిందో. మొత్తం అంతా మట్టితో అయితే నింపానన్నమాట. ఇలా సస్టైనబుల్గా చేసుకుంటే మనకి కూడా క్రియేటివిటీ పెరుగుతుంది అండ్ పర్యావరణానికి కూడా మంచిదనే ఉద్దేశంతో నేనైతే చేశాను. అందులోకి వాటర్ అయితే పోసాను. ఇంకేంటి చెప్పేనా? అంతే. మొక్క వేయడానికి కుండీలాగా అన్నమాట, ఫ్లవర్ పాట్. మంచిగా ఇలా చేసుకోవచ్చు. కింద బేస్లో కావాలంటే మీరు ఈ మొక్క ఇవి మట్టి వేయకముందే సిమెంట్ కూడా వేసుకోవచ్చు, ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది. నేను ప్రజెంట్ అయితే ఇంట్లో సిమెంట్ లేదు కాబట్టి ఇలా చేశాను. నెక్స్ట్ సిమెంట్తో ట్రై చేయాలి అనుకుంటున్నాను. ఇక్కడ కింద పార్ట్ ఉంది కదా, దాని లోపల రివర్స్లో. అండ్ అలాగే హోల్స్ కూడా పెట్టుకోవాలి వాటర్ పోవడానికి, చిన్న చిన్న హోల్స్ కాల్చి పెద్ద సూది కానీ ఏదైనా యూజ్ చేసి.